హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో జనరల్ సైన్స్లో భాగంగా మన శరీరంలోని భాగాల సంఖ్య ఏంటో చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే దీని నుండి మనము ఖచ్చితంగా బిట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ అన్ని కలెక్ట్ చేసి రాయడం జరిగింది. శరీరంలోని భాగాల సంఖ్య, అలాగే అతి పెద్దవి అతి చిన్నవి ఏంటో కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుందండి. మీరు ఎలా ఫ్రీగా ఉన్నప్పుడు ఈ వీడియో విన్నట్లయితే మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. ఒకసారి చూడండి. ఎముకల సంఖ్య వచ్చేసి 206, కండరాల సంఖ్య 639, కిడ్నీల సంఖ్య 2, పాలదంతాల సంఖ్య 20, పక్కటెముకల సంఖ్య 24, గుండె గది సంఖ్య 4, అతిపెద్ద ధమని బృహద్దమని, సాధారణ రక్తపోటు 120/80, రక్తం pH వాల్యూ వచ్చేసి 7.4, వెన్నుముక కాలంలోని వెన్నుపూసల సంఖ్య 33, మెడలోని వెన్నుపూసల సంఖ్య 7, మధ్య చెవిలో ఎముకల సంఖ్య 6, ముఖంలో ఎముకల సంఖ్య 14, పుర్రెలోని ఎముకల సంఖ్య 22, ఛాతీలోని ఎముకల సంఖ్య 25, చేతుల్లోని ఎముకల సంఖ్య 6, మానవ చేతిలోని కండరాల సంఖ్య 72, గుండెలోని పంపుల సంఖ్య 2, అతిపెద్ద అవయవం చర్మం, అతిపెద్ద గ్రంథి కాలేయం, అతిపెద్ద కణం స్త్రీ అండం, అతి చిన్న కణం స్పెర్మ్, అతి చిన్న ఎముక స్టెప్స్ మధ్య చెవి, మొదటి మార్పిడి చేసిన అవయవం కిడ్నీ, చిన్న పేగు యొక్క సగటు పొడవు 7 మీటర్లు, పెద్ద పేగు యొక్క సగటు పొడవు 1.5 మీటర్స్, నవజాత శిశువు యొక్క సగటు పొడవు 3 కిలోలు, ఒక నిమిషంలో పల్స్ రేటు 72 సార్లు, సాధారణ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెల్సియస్, సగటు రక్త పరిమాణం 4 నుండి 5 లీటర్లు, ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 డేస్, తెల్ల రక్త కణాల జీవితకాలం 10 to 15 డేస్, గర్భధారణ కాలం 280 రోజులు 40 వారాలు, మానవ పాదంలోని ఎముకల సంఖ్య 33, ప్రతి మణికట్టులోని ఎముకల సంఖ్య 8, చేతిలో ఉన్న ఎముకల సంఖ్య 27, చేతిలో ఉన్న ఎముకల సంఖ్య 27, అతిపెద్ద ఎండోక్రైన్ గ్రంథి థైరాయిడ్, అతిపెద్ద ఎండోక్రైన్ గ్రంథి థైరాయిడ్, అతిపెద్ద శోషరస అవయవం ప్లీహము, అతిపెద్ద మరియు బలమైన ఎముక తొడ ఎముక, అతి చిన్న కండరం స్టెపిడియస్ మధ్య చెవి, క్రోమోజోమ్ సంఖ్య 46, నవజాత శిశువు ఎముకల సంఖ్య 306, రక్త స్నిగ్ధత 4.5 నుండి 5.5, యూనివర్సల్ డోనర్ బ్లడ్ గ్రూప్ O, యూనివర్సల్ గ్రహీత రక్త సమూహం AB, అతిపెద్ద తెల్ల రక్త కణం మోనోసైట్, అతి చిన్న తెల్ల రక్త కణం లింఫోసైట్, పెరిగిన ఎర్ర రక్త కణాల సంఖ్యను ఏమని అంటారు? పాలిసైథేమియా. శరీరంలోని బ్లడ్ బ్యాంక్ ప్లీహము. జీవనది అని దేన్ని అంటారు? రక్తం. సాధారణ రక్త కొలెస్ట్రాల్ స్థాయి 100, రక్తంలోని ద్రవ భాగం ప్లాస్మా. ఇవండి జనరల్ సైన్స్లో భాగంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడే విధంగా ఇంపార్టెంట్వి ఇక్కడ తీసుకొని రాయడం జరిగింది. మీకు యూజ్ అనిపిస్తే ఒక నోట్స్లో అన్నీ ఒక దగ్గర రాసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.